మీరేమనుకోకపోతే ఒక మాట అడగొచ్చా? అడగండి. ఇదే మాట, సేమ్ డైలాగ్ 3 ఏళ్ల క్రితం. వద్దన్నా, గతం గురించి ఇప్పుడు ఎందుకు, వదిలే. ఎంత తేలిగ్గానేసావరా? వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోమంటావా? అందుకేగా ఇన్ని తిప్పలు. వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోవడానికి భార్య అనేది జోబులో కర్చీఫ్ కాదురా. 2 రోజులు వాడేసి ఇంకోటి వాడటానికి. భార్య అనేది ప్రీపెయిడ్ కార్డు కాదురా. అందుకే మీరు ఇంకో పెళ్లి ఎందుకు చేసుకోకూడదు? ఏంట్రా సీరియస్ డిస్కషనా? అలాంటిదే లేదురా. లేదు, అలాంటిదే. మీ ఫ్రెండ్ అంటున్నారు కదా, అలాంటిది మీ ఫ్రెండ్ ని ఇలా ఒంటరిగా వదిలేస్తారేంటండి? మరేం చేయమంటారండి? మొదటి పెళ్లి అలా అయింది కాబట్టి రెండో పెళ్లి చేసుకుంటే మొదటి పెళ్లి సంగతి మర్చిపోవచ్చు కదా. నీకు సెకండ్స్ అంటే ఇష్టం, వీడికి ఇష్టమే. అయితే అయితే ఏముందండి, మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి. ఆగ్రా నిలబడు. ఏంటి మీరు చెప్పింది అబద్ధమా? మరి నిజం అనుకుంటున్నావా? నిన్న అమాయకురాలు చేసి ఈ వెధవ నాటకం ఆడారమ్మా. నాటకం కాదు, చంపుతా వెధవ. ఇదంతా నాటకం అని ద్వితీయకి చెప్పరా. అవునండి, నేను మిమ్మల్ని చూడగానే లవ్ లో. ఏరా, నువ్వు చదువుకోవడానికి వచ్చావా ఇలా లవ్ లో పడ్డానికి వచ్చావా? అబ్బా ఏంటి సార్ కొడతారు? మీరేగా చెప్పండి. అవసరం లేదు, నువ్వు ఇంత చీట్ చేస్తావు అనుకోలేదు. డిఎస్పీ ఓ మంచి టీ. ఇదేంది 2 రూపాయలు ఇచ్చావు? టీ 4 రూపాయలు కదా. అంతే, ఇవాళ నుంచి పెంచేశాం. అదేంటి? అంటే ఈ మధ్య బాగా లాస్ వచ్చి. నీలాంటి జప్పగలకి అట్టండోడే కరెక్ట్. డబ్బులు ఇయ్యి ముందు. కోపం తెప్పించుకో టీ ఇవ్వు. కోపం తెప్పించుకో, డబ్బులు ఇయ్యి. ఏంటి మాట మాట సమాన్ చెప్తావు? అవును, మాటి మాటికి టీ ఇచ్చి 500 బొక్క పెట్టుకున్నాను. అందుకే మాటకు మాటిస్తున్నాను. ఈ ఇస్తాలే, ముందు నన్ను చీట్ చేసింది ఎవరో కనుక్కోనివ్వు. అసలు వీడికే వచ్చిందని అప్పుడే చెప్పేస్తుంటే బాగుండే. అనవసరంగా నా నెంబర్ ఇచ్చి ఇంత దూరం తెచ్చుకున్నాను. అది కాదురా సత్తి, ఒకసారి ఆలోచించరా. అవునరా సత్తి, వాళ్ళ పాపన వాళ్ళే పోతారు. ఇంత దానికి నువ్వు వెళ్ళిపోవడం దేనికిరా? సతీ, ఏదో ఆగదాయితనంగా చేశారనుకో. లేదు డిఎస్పీ, నీకు తెలీదు. నిజంగానే కారు వస్తుందని నమ్మాను. ఆ ట్రావెల్స్ వాడు కూడా అన్ని రిపేర్లు పోను నీకు నెలకు 25,000 ఇస్తాడు. ఇక హ్యాపీగా డిగ్రీ కంప్లీట్ అయిపోద్ది అనుకున్నాను. ప్లాన్ అంతా అప్సెట్ చేశారు. రేయ్, అందుకే అంటున్నారా, ఇక్కడే ఉండి వాళ్ళ మీద పగ తీర్చుకుందాం. అవునరా, వాళ్ళకి ఇంతకింత గుణపాఠం చెప్దాం. నువ్వుండ్రా. ఈ గుణపాఠాలన్నీ కాదు కాని బాబు, ఎవరు పాఠాలు వాళ్ళు చదువుకొని పాస్ అయి పైకి రండి బాబు. అప్పుడు వాళ్లే సిగ్గుపడతారు మిమ్మల్ని చూసి. యూత్ గురించి నీకు సరిగా తెలీదు. దెబ్బకు దెబ్బ తీయడమే ఇప్పుడు మాకు తెలిసింది. ఈ నక్క విన్యాలేమో మా దగ్గర, ఆ కుర్ర కుంకల దగ్గర మాత్రం కుక్కలాగా చెప్పిన పని విశ్వాసంగా చేయడమా? అయినా ఏదో అందరూ జాలి తలిచి చిన్న చిత్తగా పనులు అప్పగించి డబ్బులు ఇస్తుంటే నీకు ఇదేం పోయకాలరా సచ్చినోడా? ఏదో థ్రిల్ కోసం హెల్ప్ చేశానక్క. ఆ 2 దిల్లులు కలిపితే థ్రిల్ ఉంటుందని ఆ లక్కీ అన్న చెప్తే. ఏంటి 2 దిల్లులా? అదేనే, దిల్ అంటే హృదయం కదా. 2 మనసుల్ని కలపమని వాడు చెప్పాడంట, వీడు చేశాడంట. నీ వల్ల వెళ్ళిపోతుంది కదరా. ఇవాళ మీ వల్ల మా అన్న వెళ్ళిపోయాడు. మీకు న్యాయం, మాకు న్యాయమా? మీ వల్ల మా గజన్న కూడా వెళ్ళిపోయాడు. సారీ అక్క, ఇప్పుడు ఇలాంటి హెల్ప్ చేయాలంటే ఫేసులు నచ్చాలి. ఆ తర్వాతే కేసు టేకప్ చేస్తా. నువ్వేమైనా పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా? ఫేసులు నచ్చితే గానీ కేసు టేకప్ చేయడంట. వాళ్ళతో పాటు వీడిని కూడా పంపిస్తా. బుద్ధి రాదు ఏదోకి. అక్క మీకు దండం పెడతా, అంత పని చేయకండి అక్క. ఏదో 4 డబ్బులు సంపాదించి అమ్మకు పంపిస్తున్నా. ఏంటి మదర్ సెంటిమెంట్ ప్లే చేస్తే వదులుతాం అనుకుంటున్నావా? వెళ్ళొస్తాను ఫ్రెండ్స్. ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం నాకు బాధగానే ఉంది, కానీ నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు. బాయ్ ద్వితీయ. మరి ఇప్పుడు నీ సెకండ్ సెంటిమెంట్ బ్రేక్ అవుతుందిగా? ఎందుకు? నేను ఫస్ట్ చదివి వదిలేసిన కాలేజీలోనే మళ్ళీ జాయిన్ అవుతాను. అప్పుడు అది సెకండ్ అవుతుందిగా. బాయ్ బాయ్ సింధు. బాయ్ బాయ్ విశ్వద. పదక్క, అక్కను బస్ స్టాండ్ దాకా వదిలేసి వస్తాను. సర్లే, అగోరించు. గుర్తుందిగా, వెర్రి మొర్రి వేషాలు వేసావంటే ఇక వెయ్యనక్క. పదక్క, మనం వెళ్దాం. బాయ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.